10th class CBSE examination paper 2024 23rd lo B bit. If A is equal to 60 degrees and B is equal to 30 degrees, verify sin of A plus B is equal to sin A cos B plus cos A sin B. అంటే ఈ రెండు LHS ఈక్వల్ టు RHS అని చూపించాలి. ఫస్ట్ LHS తీసుకుందాం. సైన్ ఆఫ్ A ప్లస్ B అంటే ఏ ప్లేస్లో 60 డిగ్రీస్ బి ప్లేస్లో 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సైన్ ఆఫ్ 60 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్, 60 ప్లస్ 30 అంటే 90 డిగ్రీస్. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. సైన్ ఆఫ్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అగైన్ ఏ ప్లేస్లో 60 డిగ్రీస్ బి ప్లేస్లో 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ సైన్ 60 డిగ్రీస్ కాస్ 30 డిగ్రీస్ ప్లస్ కాస్ 30 డిగ్రీస్ సైన్ కాస్ 60 డిగ్రీస్ సైన్ 30 డిగ్రీస్. ఇప్పుడు సైన్ 60 డిగ్రీస్ వాల్యూ చెప్పడానికి మనం ఫింగర్స్ని యూజ్ చేసి చెప్పచ్చు. సైన్ 60 అంటే ఇక్కడ 0, 30, 45, 60, 90. ఇప్పుడు 60 డిగ్రీస్ కదా మనకు కావాల్సింది, అంటే దిస్ వన్. ఇక్కడ మనం ఏం ఫార్ములా అప్లై చేయాలంటే రూట్ ఆఫ్ బిలో ద నెంబర్స్, బిలో ఫింగర్స్ అనమాట, బిలో ఫింగర్స్ బై 2. అంటే 60కి కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 3 ఫింగర్స్ ఉన్నాయి. రూట్ 3/2 అనమాట. రూట్ 3/2. కాస్ 30, 0, 30 కదా. కాస్కి మాత్రం ఎట్లా యూస్ చేస్తామంటే అబోవ్ ఫింగర్స్, అబోవ్ 3 ఫింగర్స్ కదా, అంటే రూట్ 3 ఇంటూ రూట్ 3/2. కాస్ 60 అంటే 60 వాల్యూ ఇది ఈ ఫింగర్ కదా. కాస్ వాల్యూ అంటే అబోవ్ నెంబర్స్ కదా, అంటే రూట్ 1/2. రూట్ 1 అంటే 1, అంటే 1/2. సైన్ 30 ఈ ఫింగర్కి బిలో అంటే దిస్ వన్ ఒకటే ఉంది, అంటే 1/2. అంటే సైన్కి అయితే బిలో ఫింగర్స్ చూస్తాము, కాస్కి అయితే అబోవ్ ఫింగర్స్ చూస్తాం, అంతే తేడా. ఇప్పుడు రూట్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. 2 2s are 4 ప్లస్ 1/4, 4/4 1. LHS మనకి LHS వాల్యూ 1 వచ్చింది, RHS వాల్యూ కూడా 1 వచ్చింది. సో LHS ఈక్వల్ టు RHS అని వెరిఫై చేసి చెప్పాము.